చూసారా ఎంత ఘోరంగా వర్షం పడుతుందో. ఇప్పుడు ఇది వర్షాకాలం అంటారా ఎండాకాలం అంటారా దానికే కరెక్ట్ తెలియదు. అంత ఘోరంగా వర్షం పడుతుంది. దీనివల్ల రైతులు నాశనం అవ్వడం తప్ప లాభం ఏం లేదు. అయితే ఇంతకుముందు వర్షం పడ్డది, నేను చికెన్కి వేద్దామని చూడడానికి వచ్చాను. ఇటుకి వచ్చేలోపు వర్షం పడ్డది. అయితే ఎట్లా వర్షం ఇప్పుడు పత్తి అంతా ఇట్లా అయిపోయింది. దీన్ని ఇలా అంటే వాటర్ చూడండి ఇట్లా పోతాను. ఇప్పుడు ఈ వర్షం అనేది కరెక్ట్ మన పొలాల కోత టైంలో పత్తుల సీజన్, పత్తులు తీయడం ఇలాంటి టైంలో వర్షం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే రైతుకు ఇదే టైం, ఇక మనకు పంట చేతికి వచ్చే టైంలో వర్షం పడేసరికి ఏమవుతుందంటే మనకు పొలాలు కోతకున్న టైంలో పొలాలు కోసినీటికి వడ్లు తడుస్తాయి, కొయ్యనీటికి కూడా ఇబ్బంది. ఇప్పుడు మన పత్తి తీసి ఇప్పుడు ఇది ఎంత ఎట్లా అవుతుంది అంటే నల్లగా అయిపోతుంది చేనంతా పత్తి. ఇప్పుడు మన కాంట కాడికి వెళ్ళేసరికి వాడు ఏం చేస్తాడంటే తడిసింది మెత్తగా ఉన్నది ఏదో చెప్పి మొత్తం కారణాలు చెప్పి మొత్తం రేట్ డౌన్ చేస్తాడు. కరెక్ట్ ఇప్పుడు పడుతున్న వర్షం రైతులకు నష్టం తప్ప లాభం అంటూ ఏముండదు. ఇప్పుడు వ్యవసాయం చేసి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వ్యవసాయం అంటే అబ్బో వ్యవసాయమా అని భయపడతారు, చాలామంది భయపడతారు. చూడండి పత్తి ఎంత నల్లగా అయిపోయిందో. ఇంకొక ఇట్లానే కంటిన్యూగా వర్షం పడ్డది అనుకో ఇళ్ళకెళ్ళి మొలకలు ఎత్తుతాయి. ఒక వారం లోపు మేము తీద్దాం అనుకున్నాం పత్తి, ఆ లోపు ఇది కంటిన్యూగా కొడుతుంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన ఇంతకుముందు కూడా పడ్డది వర్షం, ఘోరంగా పడుతుంది. ఈ వర్షాలు పడడం వల్ల ఇంత వేస్ట్ అయిపోతుంది. చెట్టు కూడా ఒక కాయ లేకుండా వలిగినాయి. సగం చేను ఇలానే అయింది, ఇంకా మిగతా చేను అంతా కొంచెం పచ్చగా ఉన్నది. ఆల్మోస్ట్ పలిగినట్టే. కాయలు కూడా ఇది మొత్తం నల్లగా అయిపోయింది. ఇత్తు బయటికి వెళ్తుంది, పత్తి నాని ఇత్తు బయటికి వెళ్తాను.